గైస్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం స్పెషల్స్. ఇవాళ మనం ఇంకో అద్భుతమైన కట్టడాన్ని చూడడానికి వెళ్తున్నాం. అదే సికింద్రాబాద్ పాచిగుట్ట సమీపంలో ఉన్న 17th సెంచరీలో నిర్మించిన ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్టెడ్ స్టెప్ వెల్ అన్నమాట. బన్సిలాల్పేట మెట్ల బావి. ఈ ప్లేస్ గురించి మీరు మొత్తం తెలుసుకుంటే కనుక ఇది మీ ఫేవరెట్ స్పాట్ అయిపోతుంది. ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళి అక్కడే కూర్చుంటాం అంటారు మీరు. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to you. అసబ్జాహీల కాలంలో నిర్మించిన ఈ కాకతీయుల కళా వైభవం అప్పట్లో అంటే 1950s ఆ మ్యాపుల ప్రకారం చూసుకుంటే దీన్ని నాగన్న కుంట అనేవారంట. దీనికి మరి బన్సిలాల్పేట మెట్ల బావి అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే 1933లో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసే టైంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మొత్తం అంతా కూడా సేట్ బన్సీలాల్ అనే ఒక వ్యక్తి వ్యాపారి, ఆయన దీనికి హెల్ప్ చేసి కొంచెం ఆర్థికంగా సాయం చేశారట. సో ఆయన పేరు పైన ఈ బన్సిలాల్పేట ప్రాంతానికి మొత్తానికి బన్సిలాల్పేట అని రావడం, ఆ తర్వాత ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ బావికి బన్సిలాల్పేట మెట్ల బావి అని చెప్పి పేరు రావడం జరిగింది. You weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost. ఒకప్పుడు బన్సిలాల్పేట ప్రాంత ప్రజలకు అండ్ ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంటుంది కదా, ఈ గాంధీ హాస్పిటల్కి ఈ ఏరియా మొత్తానికి కూడా ఈ లోయర్ ట్యాంక్ బండ్ అండ్ సికింద్రాబాద్ ఈ ఏరియా మొత్తానికి ఈ వాటర్ చాలా ప్రధాన నీటి వనరుగా ఉండేదంట. అయితే 1980స్కి వచ్చేసరికి ఇక్కడ ఒకరిద్దరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఈ వాటర్ని కంప్లీట్గా వాడడం మానేసి దీన్ని మూసేయడం జరిగింది కొన్ని రోజులు. ఆ తర్వాత కాలక్రమేణా దీంట్లో చెత్త పడేయడము, అందరూ ఈ వ్యర్థాలు ఎక్కువైపోయి కంప్లీట్గా ఇది డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది. అసలు ఇక్కడ ఒక ఇంత అందమైన ఒక స్పాట్ ఉండేదా, ఒక బావి ఉండేదా అన్నట్టుగా ఈ బావి కంప్లీట్గా పాత బావి అయిపోయేసరికి ఇంకా దాన్ని వాడడం మానేశారు. చెత్త చెదారంతో 2000 టన్నుల వ్యర్థాలు నిండిపోయాయి దీంట్లో. కానీ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఎన్జిఓకి చెందిన కల్పన రమేష్ గారి అద్భుతమైన కృషితో ఏకంగా 2000 టన్నుల వ్యర్థాలను ఈ బావి నుంచి తొలగించారు. ఈ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు దాదాపు హైదరాబాద్లో ఉన్న 40కి పైగా పాత పాడుబడిన బావుల్ని ఇలా పునరుద్ధరీకరించి వాటి వైభవాన్ని మళ్ళీ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో అందులో భాగంగా ఈ బన్సిలాల్పేట మెట్ల బావిని కూడా బయటికి తీశారు. అండ్ దాన్ని సిమెంట్ వాడకుండా సహజ సిద్ధమైన పాత పద్ధతుల్లోనే ఈ చారిత్రాత్మక కట్టడాన్ని పునరుద్ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా మనకి మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయి, దీని పక్కనే ఉన్న మ్యూజియంలో. సో దాదాపు సామర్థ్యం గల ఈ బావిని జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సుందరంగా మార్చి 2022 డిసెంబర్లో పర్యాటకుల కోసం మళ్ళీ అందుబాటులోకి తెచ్చారు. I just want to be next to your I get lost when I look in your eyes. Do you even turning? Do you even turning? అండ్ నార్మల్గా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనంటే మనం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఇది ఓపెన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు 1 o'clock వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అయితే ఈ ప్లేస్కి ప్రత్యేకంగా టికెట్ అంటే 50 రూపీస్ ఉంటుంది మినిమల్ ఛార్జెస్. సో ఈ 50 రూపీస్లోనే మనం ఈ మెట్ల బావి అందాలను టాప్ యాంగిల్ మొత్తం చూడొచ్చు, చుట్టూ తిరగొచ్చు. అండ్ అలాగే మనం ఈ మ్యూజియం ఉంటుంది దీనికి ఒకటి, దీని చరిత్ర, దీనికి సంబంధించిన వస్తువులు అందులో అన్నీ ఇమిడి ఉంటాయి. ఆ మ్యూజియంకి ఒక్కసారి వెళ్తే అసలు ఈ బన్సిలాల్పేట మెట్ల బావి ఎందుకు ఇంత స్పెషల్ అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ మ్యూజియంలో ఒక మినీ బన్సిలాల్పేట మెట్ల బావిది చెక్క నిర్మాణం ఒకటి ఉంటుంది ఒక బాక్స్లో. అది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. సో ఒక మినీ అంటే ఆ శిల్పకళ, కాకతీయుల కాలం నాటి ఆ శిల్పకళను, వాళ్ళ ఆర్కిటెక్చర్ వైభవాన్ని, అంటే వాళ్ళు ఎంత గ్రేట్గా ఆలోచించినారు, అప్పుడే వాళ్ళ ఇంజనీరింగ్ ఎంత తోపులో ఉండేదనేది మనకి ఆ ఆర్కిటెక్చర్, ఆ మినీ మెట్ల బావిని చూస్తే అర్థమైపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ బావిని పునరుద్ధరించేటప్పుడు ఓన్లీ సహజమైన వనరులతోటి
ఓన్లీ అంటే మాన్యువల్గా కూలీలను పెట్టి చేయించారు కదా. సో వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, వాళ్ళు ఎంత చెత్తను బయటికి తీశారు, అంత పైకి ఎలా మోసారు, ఇవన్నీ ఫొటోస్ కూడా ఉంటాయి ఈ మ్యూజియంలో. అలాగే ఆ బావిలో ఎప్పుడో పాతకాలం నాటి కొన్నేళ్ల క్రితం వాళ్ళు వాడుతున్నప్పుడు పడేసుకున్న కొన్ని వస్తువులు కూడా ఇందులో ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తాయి. సో ఇనుప సామాన్లు, గుణపాలు అండ్ అలాగే వినాయకుడి విగ్రహం, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. చాలా హిస్టరీలోకి ఇలా లాక్కెళ్ళిపోతుంది అనమాట ఈ మ్యూజియం. సో ఈ మ్యూజియం చూసిన తర్వాత మనం మెట్ల బావి మొత్తం పైన టాప్ యాంగిల్ చూశాక కింద మెట్ల సైడ్ దిగి వాటర్ వరకు వెళ్ళి మనం ఈ బావిని చూడొచ్చు ఈ 50 రూపీస్లో. కానీ ఇది కాకుండా మనం లోపలికి వెళ్ళాలి, ఆ లోపల స్తంభాలను కూడా చూడాలి, ఆ లోపల కారిడార్ మొత్తం తిరగాలి, ఆ రాజభవనం లాంటి ఆ ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనం డెఫినెట్గా ఇంకొక 1500-2000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అదెందుకంటే ట్యాంగీ సెషన్స్ వారు ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ దీన్ని హెరిటేజ్గా యూజ్ చేసుకోవడానికి, దీని వాల్యూని ఇంకా పెంచడానికి కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్స్ పెడుతూ ఉన్నారు ఈ ట్యాంగీ సెషన్స్ వారు. సో ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్కి బుక్ చేసుకుంటే కనుక మనం లోపలికి వెళ్ళి ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్ కాన్సర్ట్లు, చాలామంది పాపులర్ సింగర్స్ కూడా ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారనమాట. అవన్నీ మనం ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. సో వీకెండ్స్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రావడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో వీకెండ్లో ఈవినింగ్ టైంలో వచ్చి చిల్ అవ్వచ్చు ఇక్కడ హాయిగా, అండ్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ట్యాంగీ సెషన్స్ ఉంటాయి సండే అంటే వీకెండ్స్లో ఉంటాయి, అవి చెక్ చేసి ఆన్లైన్లో వెళ్ళాలి మీరు. అండ్ ఆల్సో మనకి ఇది సోమవారం మాత్రం ఓపెన్ ఉండదు, క్లోజ్ ఉంటుంది. అండ్ 4 to 8 PM ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. ఎందుకంటే మార్నింగ్ 10 to 1 PM ఓపెన్ ఉన్నా కూడా ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ ఆన్ చేసిన తర్వాత దీని యాక్చువల్ బ్యూటీ మనకి గోల్డెన్ కలర్లో ఇలా మెరిసిపోతుంటుంది అనమాట. సో చాలా స్పెషల్గా, చాలా ఒక డివైన్ థింగ్ లాగా, ఒక హిస్టారిక్ ప్లేస్ అంటే పర్ఫెక్ట్ హిస్టారిక్ ప్లేస్ లాగా కనిపిస్తుంది మనకి. అండ్ ఆల్సో మనకి ఈ ప్లేస్కి వెళ్ళడానికైతే మనం కార్స్ తీసుకెళ్లకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే చాలా గల్లీ లోపలికి మనం నడుచుకుంటూ వెళ్ళాల్సింది ఉంటుంది కొంచెం. సో పార్కింగ్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో కార్స్ని అవాయిడ్ చేయడం బెస్ట్. క్యాబ్స్ కానీ అలాంటివి ఏమైనా బుక్ చేసుకుంటే బాగుంటుంది. సో అదన్నమాట విషయం. సో బన్సీలాలపేట మెట్ల బావిని చూడాలంటే 2 కళ్ళు నిజంగా సరిపోవు, ఇంకో 4 కళ్ళని అద్దాలు పెట్టుకొని చూడాలి మనం, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఈ ప్లేస్కి డెఫినెట్గా వీకెండ్లో ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, చూసి ఎలా ఉందో కమెంట్లో మన వీడియో కింద పెట్టండి. సో అప్పటి వరకు సెలవు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. బై బై.